ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్న వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఏబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వాక్యం. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది. ఇక్కడ భీతి కలిగిన అనుభవంలో మనిషి నడిపించబడుతున్నట్లుగా మనం చదివాము. ఏదైతే నా జీవితంలోకి వచ్చిద్దని బహుగా భయపడుతున్నారో అదే వాళ్ళ జీవితంలోకి వస్తుందంట. కొన్ని సందర్భాల్లో కొన్ని భయాలు మనిషి హృదయాన్ని, మనసుని, జీవితాన్ని కదిలిస్తూ ఉంటుంది. అయితే నీవు నీ మనసు, నీ హృదయాన్ని కదిలిస్తున్న భయంలో ఏమై ఉన్నవి? ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం వల్ల దేవుడిచ్చిన నెమ్మదికరమైన, శాంతికరమైన అనుభవాల్ని నీవు అనుభవించుకోకుండా నీ జీవితాన్ని పాడు చేసేది ఏంటయ్యా అంటే, వ్యసనముల కన్నా భయంకరమైనది రాబో వాటి గురించి యోచించి భయపడే అనుభవాలు. అవి రాకమునిపే వాటి గురించి యోచించి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అన్న ఆలోచన చేత నీ మనసు, నీ హృదయము కుమిలిపోయి కన్నీళ్ల పర్యంతరములో నడిపించబడుతున్న అనుభవాలు. ఈ ఉదయకాలం వేళ నీవు నీ జీవిత ప్రయాణంలో ఏ కష్టము, ఏ శ్రమ, ఏ బాధ, ఏ నష్టము, ఏ అప్పుల గురించి దీర్ఘంగా నీవు ఆలోచించి నిద్రకి, ఆహారానికి దూరమై నీవు చెప్పుకోలేని వేదనకరమైన అనుభవాలతో నడిపించబడుతున్నావు నాకైతే తెలియదు. కానీ ఏబు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయము పుట్టించు పరిస్థితి నీ యొద్దకు రాకమునిపే ఎందుకు నీవు ఆలోచిస్తున్నావు బిడ్డ అనేసి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇక్కడ ఏబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏబు గ్రంథము 3వ అధ్యాయం 26వ వాక్యంలో, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అంటున్నాడు. ఎందుకు శ్రమ సంభవించుచున్నది అంటే, నెమ్మది పొందుకోకుండా నీవు భయం గురించిన ఆలోచనతో బ్రతుకుతున్నావు. ఎందుకు నీకు శ్రమ సంభవించుచుందంటే, సుఖంగా గడుపు సమయంలో దేవుడు నీకు ఇస్తే నీవు శ్రమకరమైన వాటినే నువ్వు యోచిస్తున్నావు, నువ్వు మనసులో పెట్టుకుని ఉన్నావు. ఎందుకు నీ జీవితం శ్రమకరంగా ఒక భయముతో నడిపించబడుతుందంటే, విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా నీ కష్టాల గురించి, నీ బాధల గురించి, నీ అప్పుల గురించి, రాబోతున్న భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచిస్తూ కుమిలిపోతూ, కృంగిపోతూ నీ ప్రాణము తల్లడిల్లుతూ ఉంది. అందుకనే దావీదు అంటాడు, నా ప్రాణము తల్లడిల్లుగా బూదిగంతం నుండి నీకు మొరపెడుతున్నానయ్యా అంటున్నాడు. అనగా నీకు భయము కలిగినప్పుడు నిన్ను భయపెట్టిస్తున్న పరిస్థితుల వరకు నువ్వు చేతులు ఎత్తాలే, కానీ ఆ సందర్భాలు నీ ఎదుటికి రాకమునిపే వాటి గురించి ఆలోచించుకుంటూ నీ జీవితం ఏదో అయిపోతుందని నీలో నీవే అనుకుంటూ కుమిలిపోయి నలిగిపోకూడదండి. బాధ, విచార, భయం నుంచి నా దేవుడు ఉదయకాలం వేళ మీకు గొప్ప విడుదల కలిగించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలైన వారు దేవుని కాడ కన్నీళ్ళు కార్చి జవాబు పొందుకోవాలండి. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 26వ వాక్యం చూస్తే, వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధం వరకు దిగుచు నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయాను. ఆకాశవంతంత వరకు నమ్మకంతో ఎదిగారు, అగాధమంత అపనమ్మకంతో కిందకి చతికిలపడిపోయారు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో భయంకరంగా ఈ రీతిగా తయారైపోయిందండి. 27వ వాక్యం అంటాడు, కీర్తన గ్రంథం 107:27 అంటాడు, మత్తులైన వారి వల్లే ముందుకు వెనకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటు తోచక ఉండిరి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోని విడిపించెను. హల్లెలూయా. ఆయన తుఫాన్ని ఆపివేయగా దాని తరంగంలో అణిగిపోయెను, అవి నిర్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు వారిని ఆయన నడిపించాడు. ఎప్పుడండి? తుఫాను అనుభవంలో కదా. ఏ తుఫాను అనుభవం నీ జీవితాన్ని కదిలిస్తుంది? ఎందుకు నువ్వు దీర్ఘంగా ఆలోచించి దేవుడిచ్చిన ఆనందాన్ని కోల్పోతున్నావు? ఎందుకు దీర్ఘంగా ఆలోచించి దేవుడిచ్చిన ప్రశాంతతను నువ్వు దూరం చేసుకుంటున్నావు? ఎందుకు అప్పుల గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దేవుడు ఒక అద్భుతం చేయలేడా? అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయండి. కాకపోతే నీవు ప్రార్థన చేయాలి. వారు కోరిన రేవునకు వారిని ఆయన నడిపించారంటే వారు ప్రార్థన చేశారు. అంతేగాని సముద్రంలో మేము చిక్కుకుపోయాం, ఇక మా పని అయిపోయింది అనేసి వారు చేతులు ఎత్తేయలేదండి. నీ జీవిత ప్రయాణంలో గాలి, తుఫాను, అలజడి కలిగిన అనుభవాలు రాగానే ఇక జీవితం ఏదో తెలియని కలవరాల మధ్యలో,
తెలియని భయముల మధ్యలో నడిపించబడుతుందని ఒకవేళ కుమిలిపోయి కృంగిపోయి కదిలింపబడుతూ దేవుడు నీకు ఇచ్చిన ప్రశాంతత ఆనందకరమైన జీవితాలని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ భయము నిన్ను వెంబడిస్తున్నది? యెహోషాపాతు రాజుకి నలుదిశల యుద్ధ అనుభవాలు రాగానే అతడు భయపడి అతడు దేవుని యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు. ఈ ఉదయకాలంలో నీకు కలిగిన భయములలో దేవుని వైపు చూస్తూ నీవు దేవుని కాడ కన్నీళ్లు కార్చినట్లయితే నీ మనోవేదనకి కారణమైన మనసు విచారానికి కారణమైన ప్రతికూలమైన పరిస్థితి నుంచి నా దేవుడు గొప్ప విడుదల అనుగ్రహించి ఊహించిన దానికన్నా అధికమైన మేళ్ల చేత ప్రభు మిమ్మల్ని నింపి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి గాలి తుఫాను అలజడికి నువ్వు దిగులు చెందుతున్నావు? నీ చేతి పని లేమిని బట్టి కావచ్చు, బలహీనతలు బట్టి కావచ్చు, కుటుంబంలో ఐక్యత అనుభవం లేని బట్టే కావచ్చు. ఒకసారి యేసు ప్రభు పరిచర్య చూసుకొని ఆయన సముద్ర మార్గాన దోణి ఎక్కి శిష్యులైన వారితో ప్రయాణం చేస్తుండగా యేసు ప్రభు ఉన్న ఆ యొక్క దోణిని కదిలించే రీతిగా గాలి తుఫాను వచ్చిందండి. ఆ వాక్యం మనం చూసినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వాక్యం చూస్తేనండి, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పాను. ఆనాడు వారితో చెప్పిన యేసు ప్రభు మీతో కూడా చెప్తున్నాడు. యేసు మీ జీవితంలో ఉండగా మీరు యేసుకి దినదినము మీ విచారములు, మీ భయములు, మీ దిగులుకరమైన అనుభవాల కొరకు ప్రార్థించుచుండగా ఎందుకు మీరు మీ జీవితం ఏదో అయిపోతుంది? వారు ఆనాడు నశించిపోతున్నాం ప్రభువా, రక్షించని ఆయన ఉన్న ఓడలోనే ఉండి జీవన మరణ పోరాటాల మధ్యలో ఊగిసిలాడారు. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో నిన్ను కలవరపరిచి నిన్ను బాధకి, దిగులు, చింతకి, ఐహికమైన విచారంకి, కృంగదీసే ఆ అనుభవాలకి నెట్టివేయడానికి వచ్చిన ప్రతికూలమైన పరిస్థితులు చూచి ఒకవేళ అల్ప విశ్వాస అనుభవంలోకి వెళ్ళి భయపడుతున్నావా? నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అందుకు ఆయన, అల్పవిశ్వాసులరా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి ఆయన గాలిని గద్దించగా అది మిక్కిలి నిర్మలమాయెను. హల్లెలూయా. గాలి సముద్రంలో ఆయన మాటకు లోబడ్డాయి. ఈ రోజున ఏ కన్నీళ్ళు, ఏ బాధ, ఏ భయము నీ ఎదుట ఉన్నదో నాకైతే తెలీదు. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా నజరేయుడైన యేసు నీ కలవరాలని, నీ భయాలని, నీ దిగులుకు కారణమైన ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నీకు గొప్ప విడుదలిచ్చి ఉదయకాలం వేళ ఆనంద ఉత్సాహ ధ్వనులతోటి ప్రభు మిమ్మల్ని నింపుతాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. అట్టి కృపతో ప్రభు మిమ్మల్ని నింపు రీతిగా మీకు కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపుడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల దేవుని చేత ప్రభా నీ బిడ్డలైన వారు నింపు. ఆ రీతిగా నీ బిడ్డలకి చింతకి, వేదనకి, విచారంకి, భయములకి కారణమైన ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నీ బిడ్డలకి విడుదల దయచి, ఏది వచ్చునని నీ బిడ్డలు భయపడుతూ ఉన్న సమృద్ధిని అనుభవించక, ఉన్న ప్రశాంతతని అనుభవించగా వాటిని కోల్పోయి జీవిత దినములన్నీ ఆలోచన, తలంపు, ప్రేరేపణ చేత శ్రమకరంగా మార్చుకొని బ్రతుకుతున్నారో నీ బిడ్డలైన వారికి జ్ఞాపకం చేసుకో. నీ కృపచేత నీ బిడ్డలైన వారిని విమోచించు, రక్షించు, కాపాడు, కృప చూపించి నీ బిడ్డల చేతి పనులు ఆశీర్వదించు, దీవించమని, సకల సమృద్ధితో నీ బిడ్డలైన వారిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మదేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తోడయుండి నలుదిశల నెమ్మది, సఖ్యత, ఐక్యత, సమాధానముతో ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.